మనమైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ నుండి సరోజినీ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాము. సో సరోజినీ మార్కెట్లో కలుసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. సో ఎంత తక్కువలో దొరుకుతుంది, మనకు అక్కడ దొరికేదానికి ఇక్కడ దొరికేదానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో చూద్దాము. సో మనైతే ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట నుంచి మనకైతే మెట్రో అయితే ఉంటుంది. సో సరోజినీ మార్కెట్ దాకా అయితే వెళ్ళొచ్చు, కాకపోతే మధ్యలో ఒక చోట అయితే మారాలి. సో అదైతే మీకైతే చెప్తాను ఈ బ్లాగ్లో. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇక్కడైతే ఉంది కదా, అలాగే మనకు మెట్రో కానీ చూసుకుంటే మనం ఎంట్రీ అవ్వాలంటే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. సో అక్కడైతే ఉంటుంది. అలాగే ఎగ్జిట్ కానీ చూసుకుంటే ఎదురుగా అయితే ఉంటుంది, అక్కడైతే ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇది కానీ చూసుకుంటే మెట్రోకి ఎగ్జిట్ ఇది. మనం ఎంట్రీ అవ్వాలంటే ఆ ముందరకైతే వెళ్ళాలి. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్కినారంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇందాకే వర్షం అయితే తగ్గింది. వర్షం అయితే మాత్రం దుమ్ము లేపింది అసలు చెప్పాలంటే. ఒక 2 గంటలకైతే వర్షం మొత్తం అయితే తగ్గింది. అయితే ఎంట్రీ అయితే పక్క నుంచి కూడా అవ్వచ్చు. దీని పక్కన అయితే ఉంటుంది యాక్సిలేటరు. ఇటు సైడ్ వెళ్తే మనకైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే మెట్రోకి లోపలికి వెళ్ళాలంటే ఈ పక్క అయితే వెళ్ళాలి. ఇక్కడైతే పెద్ద గొడవ అయితే జరుగుతుంది. గట్టి కింద వేసినారు అన్నీ. ఈ పక్క అయితే క్లోజ్ అయితే చేసినారు. మీరు ఆ పక్క నుంచి వచ్చేది మీరు ఒకసారి ఓపెన్ కూడా చేస్తారు. మొన్న కూడా వచ్చినప్పుడు ఓపెన్ చేసినారు, ఇప్పుడైతే క్లోజ్ చేసినారు. మెట్రోకి అయితే ఈ పక్క అయితే వెళ్ళిపోవచ్చు. మనకు డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళొచ్చు, దాని లోపలికి. అక్కడ కాంచుకుని మనకైతే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. నాకైతే న్యూఢిల్లీ నుంచి అలాగే సరోజినీ మార్కెట్ దాకా చూసుకుంటే మామూలుగా అయితే టికెట్ ఫేర్ వచ్చేసి 32 రూపాయలు అలా చూపించింది. నేనైతే ఎక్సికోలో అయితే బుక్ చేసుకున్నాను. నాకైతే టికెట్ ఫేర్ వచ్చేసి 7 రూపాయలు అయితే పడింది ఇప్పుడు. నేను అది కూడా నేనైతే ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తాను కాబట్టి నాకైతే 7 రూపాయలు అయితే పడింది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మీరు మెట్ల ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడైతే ప్రెస్ చేయాలి. మెట్రో రైల్వే స్టేషన్ లోపల కానీ చూసుకుంటే అయితే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. వర్షం కూడా అయితే పడుతుంది చూడండి. ఇక్కడ ఏ బొక్కల నుంచి నీళ్ళు వచ్చేసిందో. ఇదంతా కానీ చూసుకుంటే మనకు మెట్రో టికెట్ అయితే వస్తుంది. మీరు ఎక్కడ కావాలో ఫుట్కొని అయితే తీసుకోవచ్చు. మనం వెళ్ళబోయేది ఇప్పుడు ఎల్లో లైను. మనకైతే ఇక్కడైతే చెకింగ్ అయితే జరుగుతుంది. మనమైతే డిఎంఆర్సి ఎల్లో లైన్లో అయితే ట్రావెల్ చేయాలి. ఎయిర్పోర్ట్ లైన్ అయితే ఆ పక్క. ఈ మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ మెట్రో మ్యాప్ ఇది. మెట్రో రైల్వే స్టేషన్ లోపల కూడా మనకైతే ఫుడ్ కావాలంటే ఏమైనా దొరుకుతుంది. ఒకవేళ మీరు టికెట్ ఆన్లైన్ తీసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్ తీసుకోవాలంటే లోపలికి వచ్చారంటే ఇక్కడైతే ఆఫ్లైన్ తీస్తారు టికెట్లు. ఒకవేళ ఇక్కడికి వచ్చి మీరు టికెట్ తీసుకున్నారంటే వాళ్ళే చెప్పేస్తారు మీకు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి మొత్తం అయితే వాళ్ళే చెప్తారు. మనం వెళ్ళాల్సిన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 1కి అయితే వస్తుంది. ఇది కానీ చూసుకుంటే అండర్ గ్రౌండ్లో అయితే ఉంటుంది. వెళ్ళే రూట్ మొత్తం అయితే అండర్ గ్రౌండ్లో అయితే ఉంటుంది. అయితే మెట్రో లోపలికి అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే వచ్చింది మెట్రో కూడా. మనమైతే ఢిల్లీ హట్ అక్కడైతే దిగాలి. అక్కడ దిగి మళ్ళీ పింక్ లైన్కి అయితే వెళ్ళాలి. మెట్రోలో క్రౌడ్ కానీ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉంటారు. అయితే ఇప్పుడు సెంట్రల్ సెక్రటేరియాకి అయితే వచ్చాము. డోర్ అయితే అప్పకైతే ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా చేంజ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే వైలెట్ లైను. మనకి మెట్రోలో కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఏసీ అయితే ఈ పక్క నుంచి అయితే వస్తుంది. ఈ పక్క చూసుకుంటే ఒక ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉంది, ఆ పక్క కూడా ఒక ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉంది. ఫుల్ వరుసగా అయితే ఉంది. అలాగే సిట్టింగ్ కానీ చూసుకుంటే ఈ పక్క కూర్చోవచ్చు, అలాగే ఆ పక్క కూర్చోవచ్చు. ఫుల్ రో అయితే ఉంది. ఇంకా మధ్యలో అక్కడ ఫుల్ అయిపోతే మధ్యలో నిలబడుకుంటూ వెళ్ళాల్సిందే. మనం వచ్చిన మెట్రో కానీ చూసుకుంటే ఇదే. మనైతే ఢిల్లీ హట్లో అయితే దిగి కూర్చున్నాము. మనమైతే 2 hours మనం పింక్ లైన్కి అయితే వెళ్ళాలి. అది ఈ పక్క సైడ్ అయితే ఉంది.
అని తినడానికి అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది. 2 బర్గర్ వచ్చేసి 49 రూపాయలంట. అండ్ అలాగే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ పక్క అయితే పింక్ లైన్ అయితే ఉంది కదా, ప్లాట్ఫామ్ 4కి అయితే వెళ్ళాలి. మీరైతే అక్కడ చుట్టుకుంటే మూలకైతే వచ్చారంటే ఇక్కడైతే ఎక్సలెంట్ అయితే ఉంటుంది, ఇటైతే వెళ్ళచ్చు. ఇంకొకైతే పైన అయితే పెట్టుకోబోతూ ఉంటుంది. ఇక్కడ పైన కూడా అయితే చూడండి, వైఎస్ సరోజినీ నగర్ అనేసి. ఈ మెట్రో ఎక్కి మనం నెక్స్ట్ స్టాపే మనకు సరోజినీ నగర్. మనం అక్కడ మెట్రో ఎక్కింది, నెక్స్ట్ స్టాపే మనకు సరోజినీ నగర్. సో అక్కడైతే దిగిపోవాలి. మనమైతే మెట్లు ఎక్కి వెళ్ళిపోతున్నాం. ఆ పక్క చూడండి ఎక్సలేటర్లు ఎంతమంది అయితే ఉన్నారో. ఇలా మీరు ఎగ్జిట్ అయింది మీకైతే అర్థమైపోతుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే అన్ని 50 రూపాయలు అయితే ఉండదు, 50, 150 అంత తక్కువ ప్రైజ్లో అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఇలా బయటికి వెళ్ళాలి. లేడీస్కి అయితే ఫుల్ షాపింగ్ ఇక్కడ. ఇంకా ఏమైనా దొరుకుతుందో ముందరకైతే వెళ్తాను. ఇదే సరోజినీ మార్కెట్, గేట్ నెంబర్ 3. సో నేనైతే లోపలికి అయితే వచ్చాను. లోపలికి వచ్చింది వాళ్ళే అన్నీ అయితే దగ్గరికి వచ్చి తీస్తున్నారు. చెక్ చేసి తీసుకో అని అంటున్నారు. అలాగే పర్ఫ్యూమ్స్ అయితే ఉంటుంది కదా, సో అది కూడా నాకైతే డైరెక్ట్గా అది కొట్టేస్తున్నారు. వాసన చూడు, నెక్స్ట్ తీసుకుంటున్నాడు. పర్ఫ్యూమ్ రేట్ కానీ చూసుకుంటే ఫస్ట్ 200 చెప్పాడు. మనమైతే సగం కడతాం కదా 100 రూపాయలకి, అటైతే 3 ఇచ్చేస్తున్నాడు వాడు. మనమైతే చోలే కుల్చా అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు అయితే పడింది. ఇక్కడ గూగుల్తో కర్రీ అయితే ఉంది. అండ్ అలాగే ఒక పిక్లు అయితే ఇచ్చాడు. ఇది 3 అయితే ఇచ్చాడు, 60 రూపాయలంట. పని అయితే ఉంది. మనమైతే చోలే కుల్చా అయితే తీసుకున్నాం కదా, సో దీని ప్రైస్ కలుసుకుంటే హాఫ్ అయితే 50 రూపాయలు, అలాగే ఫుల్ ప్లేట్ కలుసుకుంటే 60 రూపాయలు. 3 పీసులు అయితే వేస్తారు, ఇది 2 పీసులు అయితే వేస్తారు. సేమ్ దోశ ఎండిపోయింది ఎట్టు ఉంటుంది, అమ్మర్ అయితే ఉంది, కానీ కొంచెం బాగానే అయితే ఉంది. ఇలా ఎంట్రెన్స్ అవుతానే అన్నీ అయితే మనకైతే దొరుకుతుంది. మనం వెళ్ళి ఒకరిని అడగాల్సిన లేదు, అందరూ వాళ్ళే వచ్చి అడుగుతారు. టీ షర్ట్లు అయితే బాగానే అయితే ఉంది, కానీ 250 రూపాయలు చెప్తున్నారు. అండ్ అలాగే ప్యాంట్ కానీ చూసుకుంటే 350. నైట్ ప్యాంట్ కూడా 350 అంట. ఈ పక్క నుంచి మొత్తం అయితే 350 అవుతుంది. ఇప్పటికే నన్ను వచ్చేసి పర్ఫ్యూమ్స్ అయితే మొత్తం ఒక 5 మంది దాకా అయితే వచ్చి అడిగినారు, తీసుకో తక్కువ రేట్ అని తీసుకో అనేసి. మళ్ళీ వెనకాల చూసుకుంటే వాచ్ అంటున్నాడు ఆయన. సో రేటు కానీ చూసుకుంటే కొంచెం ఎక్కువ చెప్తారు, మనం అయితే దాని సగం ఆడతాం కదా, వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ చూసుకుంటే ప్యాంట్లు కొంచెం తక్కువ రేట్ అయితే ఉంది. తక్కువ రేట్ అని కాదు, మనకు క్వాలిటీ కూడా అంతే అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్యాంట్ అయితే 200 అంట. ఇక్కడ వచ్చేసి టీ షర్ట్ వచ్చేసి 150 రూపాయలు. క్వాలిటీ తగ్గినట్టే ఉండదు అన్ని రేట్లు. చాలామందిగా చూసుకుంటే పర్ఫ్యూమ్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ అయితే పెట్టుకోమన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి తక్కువ వచ్చిందో తెలియదు, చాలామంది అదే పెట్టుకోమన్నారు. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ అయితే ఉంది. అలాగే చాందినీ చౌక్లో కానీ చూసుకుంటే కొంచెం తక్కువే. సో ఇక్కడైతే కొంచెం ఆ ప్రైస్ కొంచెం తక్కువ పెట్టినా కానీ దానికి తగ్గట్టు ఇదైతే ఉంది. సో చాందినీ చౌక్లో అయితే కొంచెం బాగుంటుంది. సో అక్కడ కూడా చూద్దాం ఒకరోజు. అండ్ అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా ఇక్కడైతే ఉంటుంది. మనమైతే మోమోస్ అయితే తీసుకుంటున్నాము. వెజ్లో అయితే తీసుకున్నాము, 70 రూపాయలు అయితే పడుతుంది. అలాగే పన్నీర్లో అయితే 80 రూపాయలు, అలాగే చికెన్లో అయితే 80 రూపాయలు అయితే ఉంది. సో ఇదే వెజ్ అయితే తీసుకున్నాను, ఎలా ఉందో చెప్తాను. వెజ్ మోమోస్ హాఫ్ అయితే చెప్పుకున్నాము, మొత్తం 6 పీసులు అయితే ఇచ్చాడు, బాగానే అయితే ఉంది. ఓరవ తిన్నాను. మనమైతే ఇప్పుడు పన్నీర్ మోమోస్ అయితే తీసుకున్నాము. ఇది కూడా హాఫ్ ప్లేటు 40 రూపాయలు చెప్పినాడు. 50 చెప్పినాడు, నేను 40 వేస్తాను పోతే సరే ఇచ్చేసాడు. షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ మొత్తం అయితే కొంచెం బాగుండదు, అలాగే బాగాలని కూడా కొన్ని అయితే ఉండదు. మీరైతే కొంచెం చూసుకొని అయితే తీసుకోండి. ప్రైస్ కూడా బాగుండే కాడ అయితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు, బాగాలని కూడా కొంచెం తక్కువ చెప్తున్నారు. కొన్ని బాగాలని కాడ కూడా కొంచెం తక్కువ కూడా అయితే ఉంది. ఇక్కడైతే బ్యాంగిల్స్ కూడా అయితే అమ్ముతున్నారు, 150 రూపాయలు అంట. బై ఏక్ సెట్ 150, ఓ సెట్ 150 రూపాయలు అంట. ఇది వచ్చేసి వైర్లెస్ పవర్ బ్యాంకు 500 చెప్తున్నాడు. సో
సో తీసుకోవచ్చా తీసుకోకూడదంటే నేనైతే తీసుకోను. సన్నగా అయితే ఉంది, ఎక్కువ లైఫ్ అయితే రాదు. వెనకాలైతే పర్ఫ్యూమ్ వాళ్ళకి మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వాళ్ళే వచ్చి అంత చెప్తున్నారు, ఇంకా తక్కువ ఇస్తా, ఫస్ట్ 350 చెప్పినట్టు ఇప్పుడు వేరే ఆవిడ వచ్చి నేనైతే 3 కలిపి 60 రూపాయలు తీసుకున్నాను. 60 రూపాయలకి ఇస్తావో చెప్పి తీసుకుంటానంటే గోమున అయిపోయినాడు. మళ్ళీ నైస్గా నా వెనకాల వచ్చి అదంతా నీళ్ళు, పర్ఫ్యూమ్ అయితే కాదు అంటున్నాడు. పర్ఫ్యూమ్ అంట. వీడియో తీసే లోపల పర్ఫ్యూమ్లు అయితే వెనకాల అయితే పెట్టుకునేస్తున్నారు. సో అది కూడా మొత్తం అయితే స్కాము. కొంచెం వాళ్ళు తక్కువకి ఇస్తున్నారంటే దాంతో ఏదో కలిపి అయితే ఇస్తున్నారు. ఒరిజినల్ అయితే అంత తక్కువకి ఇవ్వరు కదా. ఒకైతే గ్లాసెస్ కూడా అయితే ఉంది, ఒకటి వచ్చి 150 రూపాయలు చెప్తున్నాడు, ఆ పక్కైతే 200. ఇక్కడైతే టీ షర్ట్స్ అయితే ఉండదు, 250 రూపాయలు అంట. అలాగే ఆ పక్క తీసుకుంటే లిప్స్టిక్స్ అయితే ఉండదు. మొత్తం తిరిగి చూసినాను. నేనేమైనా కొనుక్కున్నా అంటే నేనేమైతే కొనుక్కోలేదు. సో ప్రైజెస్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అయితే ఉంది, అలాగే క్వాలిటీ కూడా ఏమైతే లేదు. సో అందుకే నేనైతే ఏం తీసుకోలేదు. అదే మనకు చాందనీ చౌక్లో కనుకుంటే కొంచెం బాగుంటుంది, అలాగే ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ టైం చాందనీ చౌక్ వెళ్ళినప్పుడు మీకైతే చూపిస్తాను. అది కూడా క్వాలిటీ కానీ చూస్తే కొన్ని అయితే బాగానే అయితే ఉంది, అలాగే ప్రైస్ కూడా దాని రేట్ కొంచెం ఎక్కువ అయితే ఉంది. అండ్ అలాగే క్వాలిటీ తక్కువ మాత్రం అయితే ప్రైజెస్ తక్కువ అయితే ఉంది. అండ్ అలాగే ఎయిర్పోర్ట్స్ కానీ చూసుకుంటే అదైతే 400కి ఇచ్చేస్తా అన్నాడు ఒకటి వచ్చి. సో నేనైతే తీసుకోలేదు, మొత్తం ఫేకే, ఒరిజినల్ అయితే కాదు. ఇది వచ్చేసి రామ్ లడ్డు అంట, 20 రూపాయలు తీసుకున్నాడు. అదైతే అన్నాడు బాగుండా లాగా ఉండేది. మిరకా బజ్జీలు కూడా అయితే ఉంది. ఇదైతే మొత్తం హాజ్ మసాలా టైప్లో అయితే ఉంది, ఆ గ్రీన్ చట్నీ అంతా కలిపి బాగానే ఉంది, కొంచెం పుల్లగా బాగానే అయితే ఉంది. సో మనమైతే సరోజినీ మార్కెట్ నుండి ఇప్పుడు మనమైతే మళ్ళీ అయితే ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాము, రైల్వే స్టేషన్ దగ్గరికి. సో నాకైతే అంతగా ఏమైతే నచ్చలేదు. మనమైతే వచ్చేటప్పుడు ఇలాగైతే వచ్చాం కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కలుసుకుంటే ఈ సైడ్ మెట్రో అయితే ఎక్కాలి, ఇప్పుడే క్లోజ్ అయిపోయింది. సో నాకైతే ఇక్కడైతే పర్సనల్గా అయితే ఏమైతే నచ్చలేదు. అండ్ అలాగే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంది, అండ్ క్వాలిటీ కూడా కొంచెం బాగానే అయితే ఉంది. అండ్ క్వాలిటీ ఉంది కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే పెట్టినారు. ఇంకా క్వాలిటీ ఎక్కువ, ప్రైస్ కొంచెం తక్కువ అనుకుని ఎక్కడికైతే వచ్చామో. సో అంత ఏమైతే లేదు. బాగా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు మెట్రోలో కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు. అండ్ మీరు దిగిన వెంటనే అలా ఫ్రంట్ వెళ్ళకుండా ఈ సైడ్ అయితే ఇంకా డౌన్లో అయితే మీరైతే వెళ్ళాలి. ఫైనల్గా మనమైతే సరోజినీ మార్కెట్ చూసుకొని మళ్ళీ అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మీరైతే అక్కడికి వెళ్ళండి, అండ్ బార్గింగ్ కూడా చేసుకోండి, వాళ్ళు ఏమైనా తగ్గేస్తే కూడా తీసుకోవచ్చు. కానీ క్వాలిటీ బాగుండేది మాత్రం కొంచెం రేట్ ఎక్కువ అయితే ఉంది. సో వీడియో ఒకసారి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎప్పుడైనా సరే చాందనీ చౌక్ వెళ్ళి కూడా మీకు అయితే చూపిస్తాను. అక్కడి నుంచి మనకు రెడ్ ఫోర్ట్ కూడా కొంచెం దగ్గర అయితే ఉంటుంది, మొత్తం చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది వ్యూ, అలాగే షాపింగ్ కావాలన్నా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మీకు చాందనీ చౌక్ వీడియో అయితే చూపిస్తాను.